రెండవ కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. మంచి సమయము, అవకాశాలు, మంచి ఆపర్చునిటీ అంటారు. ఆపర్చునిటీ, ఎంత మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నాడండి. అంటే ఎంత మంచి అవకాశం. సోదరుడ సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశము, ఆపర్చునిటీ, అవకాశము పోగొట్టుకోపాకు. అవకాశాలు పదే పదే రావు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు, విడవకూడదు. ఆపర్చునిటీ వచ్చిందా వదలబాకు. ఈ సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ వారికి వచ్చిన అవకాశాలను సరిగా వారు అందిపుచ్చుకున్నారు కాబట్టే ఆ గొప్ప వాళ్ళు అయ్యారు. పక్కన వాడు అందిపుచ్చుకోలేదు కాబట్టే వాడు మామూలుగా ఉన్నాడు. సోదరుడ సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, దేవుడు నీకు ఇచ్చిన అవకాశము. కాబట్టి నీ మార్గంలో పంపించిన అవకాశాలు, చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 16:9. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. పౌలు అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం అంటే దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏమిటంటే మంచి సమయము, రైట్ టైం, మంచి సమయము, కార్యానుకూలమైన మంచి సమయం, రైట్ టైం. కొన్నిసార్లు అంటారు, అన్న నాకు టైం దొరికింది జస్ట్ ఒక 5 నిమిషాలు, అంతే 5 నిమిషాలు దొరికింది చాలు. ఆ 10 నిమిషాలు దొరకకపోతే నా లైఫ్ ఏమైపోయేదో. ఆ 10 నిమిషాలు, ఆ టైము నా లైఫ్ను మార్చింది. లైఫ్ తిరిగిపోయింది. ఎందుకని? ఆ టైమును ఆ వ్యక్తి, ఆపర్చునిటీని ఉపయోగించాడు. మనం నిద్రముఖాల్లాగా అలా ఉంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది, ఏదో వస్తాను, ఏదో వింటాను, వెళ్ళిపోతాను, ఎక్కడ పోయినా అట్లా ఉన్నామనుకోండి, నీ ఆపర్చునిటీ పక్కనోడు తీసుకెళ్ళిపోతాడు. నీ ఆపర్చునిటీ ఇంకొకటికి వెళ్ళిపోతుంది. కాబట్టి అవకాశాన్ని వదలబాకు. దేవుడు నీ మార్గములో నీ కొరకు పంపించిన ప్రతి అవకాశాన్ని వదలబాకు. అవకాశం వచ్చిందా వెంటనే దిగు రంగంలోకి. పౌలు అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యములు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చూసారా, పౌలు అంటున్నాడు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తనకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారములు తెరిచిన సంగతియు. ద్వారములు తెరవబడినాయి. సోదరుడే సహోదరి, పౌలు జీవితంలో, పౌలు పరిచర్యలు ఏమిటంటే దేవుడు కలుగు చేసుకోవడం చూస్తాడు. దేవుడు ద్వారాలు తెరవడం, దేవుడు కలుగు చేసుకోవడం, దేవుడు దిగి రావడం, అంటే దేవుడు పని చేయడం చూస్తాడు. పౌలు దేవుడు పని చేయడం చూస్తాడు, అంటే దేవుడు కలుగు చేసుకోవడం. అందుకోసం ఇంకోదేని అంటాడు, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఎవరు? పౌలు. అంత పెద్ద భక్తుడు అంటాడు సంఘంతో, నా కోసం ప్రార్థన చేయండి ప్రజలారా, లేకపోతే విశ్వాసులారా, నా కోసం ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన? ప్రసంగం బాగా చేయాలనా, ఊర్లో టికెట్లు దొరకాలనా, లేదా ఓడ ప్రయాణం కోసమా? దేని కొరకు అంటే దేవుడు ద్వారములు తెరవడం కొరకు. నా కొరకు తెరవబడిన ద్వారాలు ఏదైతే దేవుడు ఓపెన్ చేస్తాడో అప్పుడు నేను వెళ్తాను, అప్పుడు నేను పరిచర్య చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాయబడింది, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారములు తెరిచిన సంగతి. సోదరుడే సహోదరి, ఎప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడో అక్కడ కార్యం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు ఆపర్చునిటీని అనిపించాడో, ఆ ఆపర్చునిటీ నువ్వు అందిపుచ్చుకున్నావో లేదా స్పందించావో, అవకాశాన్ని ఉపయోగించావో, అక్కడ రిజల్ట్ చూస్తావు. అవకాశం వచ్చింది, అవకాశం వెళ్ళిపోయింది, అక్కడ కూర్చొని ఏడుస్తుంటారు చాలామంది.
అవకాశం పోగొట్టుకునే తర్వాత, అంటే అవకాశం పోయిన తర్వాత ఏడుస్తారు. అబ్బా అన్న, అసలు ఆ టైంలో కానీ నేను కానీ కొనింటే, ఆ టైంలో కానీ నేను ఏదో చేసి ఉంటే, ఆ టైంలో కానీ నేను ఏదో కానీ అయిపోయింది ఏం చేద్దాం. కాబట్టి అవకాశం పోగొట్టుకునే ఏడవడం కాదు. అది ఎలాంటిదంటే, రైల్వే స్టేషన్లో ట్రైన్ పోయాక ట్రైన్ కోసం ఏడిచినట్టు ఉంటుంది. టైము చెప్పాడు అనౌన్స్మెంట్, ఆ టైంకి నువ్వు ఉంటే అవకాశం ట్రైన్కి వెళ్ళిపోతావు. అవకాశం వచ్చింది, అవకాశం వెళ్ళిపోయింది, అప్పుడు ఏడుస్తాడు కూర్చొని. సోదరుడా సహోదరి, దేవుడు నీ మార్గంలో పంపించుచున్న, చెప్పండి, అవకాశాలు పోగొట్టుకోబాకు. ఆపర్చునిటీస్, నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడో, ఏ అవకాశం ఇచ్చాడో చూసుకుంటుండో. నీ వైపు దేవుడు నడిపిస్తున్నాడు ఏదో అవకాశం, నీ వైపు వస్తుంది ఏదో అవకాశం, ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, లేదా ఒక బిజినెస్ ఎక్స్పెన్షనో, లేదా ఒక డీలో, ఒక కాంట్రాక్టో, లేదా ఒక ప్రమోషనో, లేదా ఒక కాలేజీలో సీటో, ఒక యూనివర్సిటీలో సీటో, లేదా ఒక విదేశీ ప్రయాణమో, ఏదైనా కావచ్చు. నీ వైపు నడిపిస్తున్నాడు దేవుడు, గమనిస్తుండు. నీ అవకాశం వచ్చిందా, స్వాధీనపరచుకో. అంతే తప్ప అది వచ్చిన అలా వచ్చిందన్న, ఎందుకు వచ్చింది తెలియదు, అలా వచ్చింది అలా వెళ్ళిపోయిందంటే దాన్ని ఎవడో తీసుకుంటాడు, అది ఎవడికో వెళ్ళిపోతుంది. నీ కొరకు దేవుడు ఇచ్చిన అవకాశము అందిపుచ్చుకో, అవకాశం స్వీకరించు. రెండవదిగా జ్ఞాపకం ఉంచుకో, అవకాశము ఎప్పుడూ ఉండదు, లేదా ఎప్పుడూ రాదు. ఆపర్చునిటీస్ అనేవి ఎప్పుడూ రావు. ఎప్పుడు నీకు అలా ఇలానే ఉంటుంది అనుకోబాకు. వచ్చిందని తీసుకో తప్ప రేపు ఈ అవకాశం వస్తుందని గ్యారంటీ లేదు. అది జ్ఞాపకం పెట్టుకో. దేవుని బిడ్డ, అవకాశాలు ఎప్పుడు రావు. ఆ సత్యం ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఎప్పుడు రావు అవకాశాలు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు స్పందించాలి. పౌలు అంటున్నాడు, ద్వారములు తెరవబడి ఉన్నాయి. కాబట్టి తెరవబడిన ద్వారములోనే వెళ్ళాను. కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తెరిచిన ద్వారములు వెళ్ళాడు, గబగబ వెళ్ళాడు, గొప్ప సేవ చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన దానిని పోగొట్టుకోకు.